గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటే ఆయన హెచ్చరించారు. రాజా సింగ్ కి మంగళహాట్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 1+4 సెక్యూరిటీ వాడుకోవాలని కూడా కోరారు. భద్రతలో భాగంగా రాజా సింగ్ కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించారు పోలీసులు. అయితే గల్లీలో ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వేసుకొని నేను తిరగలేని చెప్పి రాజా సింగ్ ఆ వాహనాన్ని వద్దని చెప్తున్నారట. తనకు లైసెన్స్డ్ గన్ కావాలని గతంలో ఫిర్యాదు చేసుకున్నాను, గతంలో నేను దరఖాస్తు పెట్టుకున్నాను, ఆ దరఖాస్తుని మళ్ళీ పునఃపరిశీలించి నాకు లైసెన్స్డ్ గన్ కేటాయించాలంటూ రాజా సింగ్ మళ్ళీ పోలీసులు రిక్వెస్ట్ చేశారట. అయితే లైసెన్స్ దరఖాస్తు పైన పోలీసులకు ఇచ్చిన విజ్ఞప్తి మరి పోలీసులు ఏం తెలుస్తారో చూడాలి. సో మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీసులు రాజా సింగ్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి చూస్తే కనుక it is to alert that you have been receiving frequent threatening calls and it is noticed that you are often leaving the residence and office without any security personnel and moving among the public. మీకు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద మొత్తంలో మీకు థ్రెటనింగ్ భయభ్రాంతులకు గురి చేసే విధంగా మిమ్మల్ని బెదిరిస్తూ ఫోన్స్ వస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అట్ ది సేమ్ టైం మీరు మీ ఆఫీస్ని కానివ్వండి, మీ ఇంటిని కానివ్వండి, సెక్యూరిటీ లేకుండానే ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టుగా మీరు పబ్లిక్లో వెళ్ళి తిరుగుతున్నారు కాబట్టి విచ్ షోస్ నెగ్లిజెన్స్ టువర్డ్స్ యువర్ లైఫ్ అండ్ సేఫ్టీ. దీంట్లో మీ యొక్క సెక్యూరిటీ పైన, మీ యొక్క లైఫ్ పైన మీకు కొంత నెగ్లిజెన్స్ కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బై యూజింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండ్ 1+4 సెక్యూరిటీ. మీకు ఈ భద్రతా విషయంలో మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తున్నాము, బుల్లెట్ ప్రూఫ్ కార్ని వాడండి, అట్ ది సేమ్ టైం 1+4 సెక్యూరిటీని కూడా మీకు అలాట్ చేస్తున్నాము. సో ఎటువంటి సంఘటన చోటు చేసుకుని ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురవ్వకుండా మీకు ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉండాలంటే ఇది వాడాల్సిందే ప్రభుత్వం ఇచ్చినట్టుగా అన్నట్టుగా ఆ పోలీసు నోటీసులో పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ దీనికి ప్రతిస్పందనగా నాకు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వేసుకొని గల్లీలో తిరగలేను కాబట్టి నాకు ఒక లైసెన్స్డ్ గన్ కోసం నేను గతంలోనే దరఖాస్తు చేసుకున్నాను, దాన్ని మళ్ళీ పునః పరిశీలించి మీరు నాకు లైసెన్స్డ్ గన్ని కేటాయించాలంటూ రాజా సింగ్ రిక్వెస్ట్ చేశారు. మరి రాజా సింగ్కి బుల్లెట్ ప్రూఫ్ కార్ 1+4 సెక్యూరిటీ సంబంధించి కాకుండా లైసెన్స్డ్ గన్ అడుగుతున్నారు ఆయన. దీనిపైన పోలీసులు రెస్పాండ్ అవుతారు. చూడండి మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి రాజా సింగ్ కి ప్రాణహాని ఉంది, రాజా సింగ్ కి పలుమార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, రాజా సింగ్ ప్రాణాలు తీసేస్తాము, రాజా సింగ్ ని చంపేస్తామంటూ కూడా ఫోన్స్ వస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మీ పైన ఇన్ని రకాలుగా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని 1+4 సెక్యూరిటీని వాడంటూ పోలీసులు కేటాయించినప్పటికీ రాజా సింగ్ మాత్రం లైసెన్స్ గన్ కోసం పట్టుబడుతున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, రాజా సింగ్ ఏం డిమాండ్ చేస్తున్నారు? మన అటు లైసెన్స్ గన్ ఇవ్వకుండా పోలీసులు తన నియోజకవర్గానికి సంబంధించి రాజా సింగ్ ను తిరగొద్దంటూ ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల మీద రాజా సింగ్ ఆగ్రహమే కాకుండా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తనకు సంబంధించి తన నియోజకవర్గంలో చాలా చిన్న రోడ్లు ఉంటాయి, వాటికి సంబంధించి కారులో వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించి ప్రజలకు వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళాలంటే అది ఆ బైక్ పైనే వెళ్తే బెటర్ కాబట్టి నేను బండి మీద వెళ్తుంటే పోలీసులు తనకు సంబంధించి పర్సనల్ గన్ కు సంబంధించి అప్లై చేస్తే అది ఇవ్వకుండా మరొకసారి పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడం పట్ల కూడా పోలీసుల తీరుపై రాజా సింగ్ కూడా కాస్త గుర్రుగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే రాజా సింగ్ కు సంబంధించి గతంలో తనకు సంబంధించి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, తనను చంపేస్తామని చెప్పి పలుమార్లు పోలీసులకు ఒక వైపు కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో గతంలోనే రాజా సింగ్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చింది. పాత వాహనం ఇవ్వడంతో కూడా బుల్లెట్ ప్రూఫ్ కు సంబంధించి పదే చెడిపోతుందని రాజా సింగ్ ఫిర్యాదులు చేయడంతో మరొకసారి దానికి సంబంధించి దాని ప్లేస్ లో కొత్త వాహనాన్ని కూడా రాజా సింగ్ కు కేటాయించడమే కాకుండా ప్రభుత్వం 1+4 సెక్యూరిటీని కూడా కేటాయించినటువంటి సందర్భం ఉంది. 1+4 సెక్యూరిటీ రాజా సింగ్ వాళ్ళకుండా బుల్లెట్ పైన ఒక్కడే కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏ కార్యక్రమాలకు వెళ్ళినా రాజా సింగ్ బుల్లెట్ మీద వెళ్తుంటారు. అప్పుడప్పుడు అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు కూడా రాజా సింగ్ బుల్లెట్ మీద వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాజా సింగ్ వచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్సే కాకుండా గతంలో ఆయన ఇంటికి సంబంధించి కూడా రెక్కి నిర్వహించినటువంటి సందర్భాల్లో రెక్కి నిర్వహించిన వారి వద్ద నుంచి పోలీసులు కొన్ని వారికి సంబంధించి కూడా వారి వద్ద నుంచి కూడా అటు గన్స్ వంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్, అటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి రాజా సింగ్ కు థ్రెటనింగ్ ఉంది కాబట్టి అలా తిరగకూడదు, బండి మీద థ్రెటనింగ్ ఉంది, తాము ఇచ్చినటువంటి వెహికల్ ఉంది బుల్లెట్ ప్రూఫ్ దాంట్లోనే తిరగాలని చెప్పి మంగళాట్ పోలీసులు అయితే వారికి నోటీసులు అయితే జారీ చేస్తారు. కానీ ఎమ్మెల్యే వాదన ఇంకొక రకంగా ఉంది.
తనకు ఎందుకు అసలు పర్సనల్ గా ఇవ్వట్లేదు. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి కేసులు రాజాసింగ్ పైన ఇప్పటికే తెలంగాణకు సంబంధించి 80కి పైగా కేసులు ఉన్నాయి. అందులో మొన్న కొన్ని కేసులు కొట్టివేశారు. కాబట్టి ఆ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రాజాసింగ్ కు పర్సనల్ గన్ అనేది కూడా వ్యక్తిగతంగా కూడా ఇవ్వలేమంటూ పోలీసులు రాజాసింగ్ కు లేఖ రాశారు. దీనిపైన కూడా రాజాసింగ్ పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నటువంటి చాలా మందికి కూడా ఒకవైపు పర్సనల్ గా కూడా వారికి ఇచ్చి కూడా గన్ ఇచ్చినటువంటి సందర్భాలని తనకు ఇచ్చేందుకు పోలీసులకు ఏం అడ్డు వస్తుందని చెప్పి కూడా పోలీసులను రాజాసింగ్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజాసింగ్ కు సంబంధించి మరి ఇప్పటికే ఇంటెలిజెన్స్ గతంలో వచ్చినటువంటి థ్రెటనింగ్ కాకుండా ఈ మధ్య కాల్స్ కూడా రాజాసింగ్ కు ఎక్కువయ్యాయి. ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా రాజాసింగ్ కు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. రాజాసింగ్ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మత కార్యక్రమాల్లో మత ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొంటుంటారు. ఒక మతానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా కాకుండా దేశాలు కూడా రాజాసింగ్ తీరు పైన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో చూస్తాను పార్టీ నుంచి కూడా రాజాసింగ్ ఒకసారి సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో రాజాసింగ్ అనేది కూడా కొంతమందికి టార్గెట్ గా ఉన్నారు. ఖచ్చితంగా రాజాసింగ్ కు థ్రెటనింగ్ అయితే ఉందని పోలీసులు గుర్తించి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని డెఫినెట్ గా చెప్పారు. కాబట్టి మరి రాజాసింగ్ దానికి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడతారా, మొండిగా అదే బైక్ మీద తిరుగుతారా? మరి పోలీసులు రాజాసింగ్ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనకు పర్సనల్ గన్ లైసెన్స్ అయితే ఉందో దాన్ని మరి ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తం మీద రాజాసింగ్ ఎపిసోడ్ అనేది కూడా ఎప్పటికప్పుడు గతంలో ఏదైతే రాజాసింగ్ బుల్లెట్ వాహనానికి సంబంధించి పట్టి మరి కొత్త వాహనాన్ని తీసుకున్నారు. ఎప్పుడు వాడకపోవడం పట్ల కూడా పోలీసులు కాస్త అసహనాన్ని కూడా రాజాసింగ్ పట్ల వ్యక్తం చేస్తున్నారు. కాకుండా ఏదైనా జరగరాంది జరిగితే పోలీసులకు సంబంధించి, ఎందుకంటే 1+4 సెక్యూరిటీ ఉంది కాబట్టి పోలీసులు ఇంటెలిజెన్స్ వైపు, ఎందుకంటే రాజాసింగ్ సంబంధించి ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆయన టార్గెట్ చేయడం ముందు నుంచి ఎప్పటికప్పుడు తనకు వచ్చినటువంటి కాల్స్ కానివ్వండి, బెదిరింపులు కానీ పోలీసులకు వివరిస్తుంటారు. కాబట్టి రాజాసింగ్ కు ఏదైనా జరిగితే డెఫినెట్ గా ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం అవుతుంది. కాబట్టి ముందస్తుగా ఒకవైపు పోలీసులు హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పొచ్చు మనోజ్. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించిన విషయంలో మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మీకు పదుల సంఖ్యలో ఈ రకంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టి మీ యొక్క రక్షణ దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని 1+4 సెక్యూరిటీని ఇస్తున్నామని చెప్పి వారు నోటీసులో పేర్కొన్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా నెగ్లిజెంట్గా మీ భద్రతను ఆలోచించకుండా ప్రజల్లోకి ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఇదంతా కూడా సరైన పద్ధతి కాదు, నెగ్లిజెన్స్ కనబడుతుందని చెప్తూ అందులో మెన్షన్ చేశారు. కానీ రాజాసింగ్ మాత్రం నేను ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వేసుకొని గల్లో తిరగలేకపోతున్నాను, నాకు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దు, నాకు లైసెన్స్ని గన్ ఇవ్వండి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ పోలీసులు ఆయనకు గన్ ఇచ్చే విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తాజాగా రాజాసింగ్ సంబంధించి బెదిరింపు కాల్స్ సంగతి అందరికీ తెలిసిందే. ఆయన్ని చంపేస్తామంటూ, ఆయన్ని పూర్తిగా హతమారుస్తామంటూ, ఆయన్ని ఏకంగా తల తీసేస్తాం, ఇలా రకరకాలుగా ఆయన పడినటువంటి ఆగ్రహంతో ఇష్టం వచ్చినట్టుగానే బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చి ఆయనని సెక్యూరిటీని బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా కేటాయించిన తర్వాత ఆయన మరోసారి లైసెన్స్ గన్ కావాలంటూ అడిగిన నేపథ్యంలో పోలీసులు తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా కూడా వరుసగా ఈ రకంగా రాజాసింగ్కి బెదిరింపు కాల్స్ రావడం పైన పోలీసులు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాజాసింగ్ నుంచి వచ్చినటువంటి ఆ విజ్ఞప్తిని పోలీసులు ఎలా తీసుకుంటారో చూడాలి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.